మేడం చాలా వరకు ఓవరాల్ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియాలో చాలా వరకు మందకృష్ణ మాదిగ వర్సెస్ బ్రాహ్మణుల టాపిక్ అయితే ఎక్కువగా నడుస్తుంది. అసలు ఏంటి వీళ్ళు మాటకు మాట అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టడాలు, లేకపోతే ఒక్కరి స్థాయిని ఒక్కరు దిగదార్చుకోవడం లాంటివి జరుగుతున్నాయి. అసలు ఏంటి మేడం అసలు ఈ ఓవరాల్ సమాజానికి ఏం యూజ్ ఉంది వీళ్ళ వల్ల? చాలా యూజ్ ఉంది. హ్మ్. ఏంటంటే అసలు ఎందుకు ఈ మందకృష్ణ మాదిగ బయటకు వచ్చారు, హ్మ్. మాట్లాడారు అనేది చూసుకుంటే సుప్రీంకోర్టులో మొన్న ఒక తీర్పు వెలువడింది. అదేంటి అంటే ఎవరైనా సరే హిందువులు క్రిస్టియన్ మతానికి మారితే మారిన వాళ్ళని బీసీసీలో కేటగిరీకి మారుస్తారు తప్పితే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్లో వచ్చే సదుపాయాలు ఉండవు, ఆ సౌకర్యాలు ఉండవు అని ఆ తీర్పుని చాలామంది కాంట్రడిక్ట్ చేశారు. నేను కూడా కాంట్రడిక్ట్ చేశాను. అయితే నేను ఆల్రెడీ 4-5 సందర్భాల్లో మాట్లాడున్నాను కూడా ఆ విషయం మీద. అది అసలు ఇదే రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది, మీకు ఇష్టమైన మతాన్ని మీరు ఆచరించవచ్చు అని ఉంది. దానికి వ్యతిరేకం అవుతుంది కదా, ఇలా కాంట్రడిక్షన్ అది. అలాగే ఆ కులంలో పుట్టినందుకు గాను ఆ కులంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. అంతేగాని వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు అనే దాన్ని బట్టి ఇవ్వలేదు. ఇప్పుడు వేరే దేవుణ్ణి పూజించారు అనుకోండి, వాళ్ళ కులం మారిపోద్దా? ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్లో వాళ్ళ క్యాస్ట్ మారిపోతుందా? మారదు కదా. మతం వేరు, కులం వేరు. కులము ఏ కులంలో పుట్టామో ఆ కులంలోనే చస్తాం. కానీ మతం అట్లా కాదు. ఏ మతంలో పుట్టినా ఇంకో మతంలో చచ్చిపోవచ్చు. కులాన్ని కాదని హక్కు లేదు కదా. ఇప్పుడు నేనున్నానండి, నేను అగ్రవర్ణంలో పుట్టాను, నాకు ఎస్సీ కులంలో వచ్చే సౌకర్యాలు సోకాళ్ళ హక్కులో కావాలని అనుకున్నాను. నేను వెళ్ళి నన్ను ఆ కులంలోకి మార్చండి అన్నాను అనుకోండి, మారుస్తారా? మార్చరు కదా. పోనీ అగ్ర కులంలో ఉన్నవాళ్ళు హిందూ మతాన్ని కాదని క్రైస్తవ మతాన్ని తీసుకున్నారనుకోండి, మరి వాళ్ళని బీసీసీలో వేస్తారా? తీసుకెళ్ళి వేయాలిగా. మరి ఇప్పుడు దేవుణ్ణి పూజించి మతం మారారు మీరు అంటే మీరు ఏ రిజర్వేషన్స్ వ్యవస్థలో ఉన్నారో ఆ రిజర్వేషన్ వ్యవస్థ నుంచి ఇంకో రిజర్వేషన్ వ్యవస్థలోకి వెళ్ళిపోతారని చెప్పారు. అవును. మరి ఇప్పుడు నేను అగ్రవర్ణంలో పుట్టాను, హిందూ మతంలోనే పుట్టాను, నేను క్రైస్తవ మతం తీసుకున్నాను, మతం మారాను కదా, నన్ను బీసీసీలో వేయాలి. మరి వాళ్ళని వేసినప్పుడు నన్ను కూడా వేయాలి. అది నేను అడిగేది. ఈ విషయం మీదనే మందకృష్ణ మాదిగ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది బ్రాహ్మణులకి వ్యతిరేకము అని కాదు, ఆయన బ్రాహ్మణ వ్యతిరేకి అనేది కాదు. బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణ భావజాలం వేరు. అర్థమైంది కదా. అందుకోసం ఆయన మనం పెట్టేటప్పుడు కూడా బ్రాహ్మణ వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మా కులంలో మేము ఏ మతాన్నైనా ఆచరించుకుంటాం, మతం మారే హక్కు మాకుంది. కానీ మేము మా కులంలో పుట్టినందువల్ల మా హక్కు, అది రిజర్వేషన్ అనేది హక్కు, సౌకర్యం కాదు. ఇది వాళ్ళ హక్కుగానే చూస్తేనే మనకు అలా అర్థమవుతుంది. లేదు రిజర్వేషన్స్ వాళ్ళకి సౌకర్యం అన్నారనుకోండి, ఇవాళ డబ్బులు కట్టి కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్నారు డబ్బులు ఉన్నోళ్ళు, అది కూడా ఒక రకమైన రిజర్వేషనేగా. అది అగ్రకులంలో డబ్బులు లేని వాళ్ళకి ఇబ్బంది అవ్వట్లా? సరే, ఎస్సీలు ఎస్టీలు వల్ల అగ్రవర్ణ పేదలకి నష్టం జరుగుతుంది అని మీరు అంటున్నారు. అగ్రవర్ణాల్లో ఉన్న డబ్బులు ఉన్నోళ్ళు ఎలాగూ సీట్లు కొనుక్కుంటున్నారు, వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు. వీళ్ళ వల్ల వచ్చే నష్టం గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీ అగ్రవర్ణాల్లో డబ్బులు ఉన్నోళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఈ డబ్బులతో సీట్లు కొనుక్కునేది లేదనుకోండి, పేదలకు సీట్లు వస్తాయిగా, పేదల్లో తెలివైన వాళ్ళకి సీట్లు వస్తాయిగా, అగ్రవర్ణాల్లో కూడా. అంటే మీకు అగ్రవర్ణాల్లో ఉన్న డబ్బులున్నోళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. కానీ
పేదవాళ్ళైనా అణగారిన వర్గాల్లో ఉన్న ఆ పేదలకి రిజర్వేషన్ ద్వారా వచ్చే హక్కును మాత్రం మాట్లాడగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. ఏదో సామెత ఉంది, ఇంట్లో వాడు ఏదో అంటే వీధిలో వాడు కూడా అన్నాడు అన్నట్లు. అందుకోసం ఏంటంటే ఇది సరైన విధానం కాదు. మీరు రిజర్వేషన్ వ్యవస్థని సంస్కరించాలి అని అనుకుంటే, ప్రభుత్వము అలాంటి అవసరం ఉంది అని అనుకుంటే రేషనలైజేషన్ చెయ్యండి. ఏంటి, ఒకరు ఇంట్లో ఒక వ్యక్తి, నలుగురు పిల్లలు ఉండొచ్చు, నలుగురు పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే రిజర్వేషన్ తీసుకోగలడు. అతని కొడుకు రిజర్వేషన్ తీసుకుంటానికి వీల్లేదు. ఒక డాక్టర్ కొడుకు రిజర్వేషన్ తీసుకుని, ఒక ఇంజనీర్ కొడుకు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ కొడుకులు రిజర్వేషన్ తీసుకుని అంటే ఆ వర్గాల్లో అసలు రిజర్వేషన్ దాకా రాని వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నట్లే కదా. అట్లాంటివి మీరు ఏదైనా మాట్లాడండి. అంతేగాని అగ్రవర్ణ పేదలకి నష్టం జరుగుతుందని మాట్లాడొద్దు. అగ్రవర్ణ పేదలకి నష్టం జరుగుతుంది, అగ్రవర్ణాల్లో ఉన్న డబ్బులున్నోళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. రైట్. ఇది ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏం చెప్తున్నారు అంటే, ఇంకా ముందుకెళ్ళి అసలు ఎందుకు మతం మారారు, ఒక వ్యక్తి ఎందుకు మతం మారుతున్నాడు అనేది ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు మాట్లాడింది ఏంటి, ఒకటే మాట, ఇద్దరిది ఒకే మాట ఏంటంటే, మీరు అసలు గుళ్ళల్లోకి రానిస్తే, మీరు హిందూ మతంలోనే పుట్టారు, హిందూ మతం మీద మాకెంత హక్కు ఉందో మీకు కూడా అంతే హక్కు ఉంది, ఈ గుడికొచ్చే హక్కు మీకుంది మాకున్నట్లే అని గనక అగ్రవర్ణాల హిందువులు గనక అనుకుంటే గనక అసలు వీళ్ళు మతమే మారేవాళ్ళు కాదు. ఇప్పుడు ఊళ్ళో గుడి ఉందండి, గుడికి రానిచ్చారనుకోండి నన్ను, నేను ఎందుకు ఇంకో మతం వైపు చూస్తాను? నాకు అసలు వేరే మతంతో నాకేంటి పని? అసలు మతమే అక్కర్లేదు, ఈ మతం మన జీవితాలను ఏమీ మార్చట్లేదు, మనం ఇంకా వెనకబడిపోతున్నాము అనే ఆలోచన రావాలనేది నాలాంటి నాస్తికులు చెప్పే మాట, హేతువాదులు చెప్పే మాట. సరే, మా మాటను కాసేపు పక్కన పెట్టండి. అసలు ఎందుకు మతం మారే పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారు మీరు? దీనివల్ల హిందూ మతానికే నష్టం, హిందూ మతాన్ని ఫాలో అవుతున్న హిందువులకే నష్టం దీనివల్ల. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు మందకృష్ణ మాదిగ గారు. మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు, మహమ్మద్ అలీ జిన్నా హిందువు, గుజరాతీ హిందువు. ఆయన ఫాదరు చేపల వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఆయన్ని కుల బహిష్కరణ చేశారు. చేస్తే నేను చేపల వ్యాపారం చేస్తానని చెప్పి నన్ను కుల బహిష్కరణ చేస్తారా? అసలు నేను అసలు నాకు ఈ మతమే వద్దు పోండి అన్నాడు అని ఆయన అక్కడిని గుజరాత్ నుంచి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న కరాచీ ప్రాంతానికి వలస వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఆయన ముస్లిం మతం స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఇదంతా చూసి బాధపడి మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశారు అంటే, అసలు ఈ ప్రాంతం మా ముస్లింలకు కూడా ఒక దేశం ఉండాలి అని పాకిస్తాన్ జిందాబాద్ అని మొదలెట్టాడు ఆయన. ఈ దేశం చీలిపోవడానికి ఉపయోగపడింది, మీ హిందూ మతం దేనికి ఉపయోగపడింది అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు జిన్నా అనే ఒక మాట ముస్లిం పదం కాదు, దాని అర్థం ఏంటి అంటే బక్కపలసిన వ్యక్తి అని అర్థం. ఇదే ఈ వాళ్ళ ఫాదర్ గనక మతం మారే పరిస్థితులు లేకపోతే గనక పాకిస్తానే ఏర్పడేది కాదు, ఈ దేశమే విభజించబడేది కాదు. అంటే మనం చేసుకున్నదేగా ఈ నష్టాలు. ఇవాళ పాకిస్తాన్ మన పక్కలో బల్యంలాగా తయారైంది అంటే ఎక్కడి మొదలైంది? దీనికి అసలు మొదలైంది ఎక్కడ? ఈ కుల బహిష్కరణ దగ్గరే కదా. అసలు మీకు ఎవడిచ్చాడు ఈ హక్కు? కులంలోంచి బహిష్కరించే హక్కు ఎవరిచ్చారు మీకు? ఇదే బ్రాహ్మణులు కూడా బంగ్లాదేశ్ లో నిప్పంటి పెట్టి చనిపించారు కదా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఒక హిందూని. అప్పుడు మాట్లాడని బ్రాహ్మిన్స్ ఇప్పుడు మందకృష్ణ అన్నాడని చెప్పేసి అందరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లాంటివి కూడా చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ ప్రాంతంలో ఉన్న మైనారిటీల్ని ఆ ప్రాంతం వాళ్ళు కాపాడుకున్నారనుకోండి, వాళ్ళ మీద దాడి చేయలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ అన్ని మతాలకి ఒక సముచిత స్థానం ఉంది అనుకున్నారనుకోండి, మరి మన దేశంలో అలాంటి పరిస్థితులు సరిగా లేనందువల్లనే మీ ఇంట్లో మాంసం ఉంది అందుకని మిమ్మల్ని కొట్టి చంపొచ్చు అని మనం ఒక దారి చూపించాం. మరి బంగ్లాదేశ్లో
మన హిందువులు మైనారిటీలు. ఉమ్. అక్కడ ముస్లిమ్స్ వాళ్ళపైన దాడి చేశారు. మైట్ ఈజ్ రైట్ అంటే ఇదే కదా, మీరే దారి చూపించారు వాళ్ళకి. అందుకే వీళ్ళనే కాదు, అసలు ఎన్నో ముస్లిం దేశాల్లో మన భారతీయులు ఉన్నారు. ఉమ్. భారతీయులు ఇన్ ద మీన్స్ ఎక్కువ మంది హిందువులే కదా. అవును. మీరు ఇక్కడ ఆ మతం వాళ్ళని మీరు ఇబ్బంది పెడితే మన వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టరు. అలాగే క్రిస్టియన్ అయినా అంతే కదా. ఉమ్. ఇక్కడ ఉన్న తక్కువగా ఉన్నారు క్రిస్టియన్స్ అని చెప్పి క్రిస్టియన్లు మనం ఇబ్బంది పెట్టామనుకోండి, వేరే దేశాలకు వెళ్ళిన మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఉమ్. పైగా అమెరికాలోనంట పెద్ద గుడి కట్టారంట, అది ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎంతోమంది విదేశీయులు మన హిందూ మతానికి ఆకర్షితులయ్యి మతం మారుతున్నారు, ఎంత గొప్పది మన మతం అని చెప్తున్నారు. ఉమ్. అసలు వేరే మతం వాడు మీ మతంలోకి రావచ్చు, కానీ మీ మతంలో ఉన్నవాడు వేరే మతంలోకి వెళ్ళకూడదు. ఉమ్. ఇదేం లాజిక్ అండి? ఇప్పుడు ఇక్కడ మసీదు ఉండొద్దు, ఇక్కడ చర్చ్ ఉండొద్దు, క్రిస్టియన్ దేశం కదా అమెరికా, మరి ఉమ్. అమెరికాలో మట్టు గుళ్ళు ఉండాలి, మళ్ళీ ముస్లిం దేశాల్లో గుళ్ళు ఉండాలి. ఉమ్. మనం మాట్లాడేది మనకైనా కరెక్ట్ అనిపిస్తుందా? మన మనసుకి ఇది కరెక్టే మనం మాట్లాడింది అని అనిపిస్తుందా? అందుకని దయచేసి మత సామరస్యం అనేది మంచి విషయం. ఉమ్. మతాల ముందు అన్ని కులాలు సమానం అనుకోవడం అవసరమైన విషయం. మీరు కులాలు, కుల బహిష్కరణలు, కుల కట్టుబాట్లు, మతాలు, ఈ మతాల్లో వీళ్ళు మాత్రమే ఉండాలి, ఇట్లాంటి ఈ చౌకబారు మాటలు మాట్లాడినందువల్ల మనమే నష్టపోతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.